అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇవాల్టి వరకు ఇవాళ షష్ఠి తత్పురుష చెప్పుకోవాలి. పంచమి తత్పురుష వరకు ఉన్నటువంటి అవ్యయ భావాలు ప్లస్ పంచమి తత్పురుష వరకు ఉన్నటువంటి ఆ రూపసిద్ధుల్లో మనము ఆ ఫార్మెట్ ని 2 భాగాలు చేద్దాం. ఏమిటది? శుభాది కార్యములు చేయగా అనే స్టెప్ కి పైన, శుభాది కార్యములు చేయగా అనే స్టెప్ దాని కింద. ఇక్కడ స్టాండర్డ్ గా ఎటువంటి తేడా లేకుండా అన్నిటికీ ఒకటే వస్తుంది. ఏమిటది అంటే, ముందు సూత్రం చేత సమాసం రావాలి. ముందేం రాయాలి? లౌకిక విగ్రహం రాయాలి. తర్వాత అలౌకిక విగ్రహ వాక్యం రాయాలి. ఏ సూత్రము చేత సమాసం వస్తుందో రాయాలి. ప్రాతిపదిక సంజ్ఞ ఇవ్వాలి. సుప్లోపాలు చెయ్యాలి. అయిన తర్వాత సుప్లోపాలు అయిన తర్వాత ఏం చేయాలి? ఉపసర్జన సంజ్ఞ ఇవ్వాలి. తర్వాత దానికి పూర్వ నిపాత వస్తే ఇవ్వాలి. అయిన తర్వాత శుభాది కార్యాలు చెయ్యాలి. ఇది స్టెప్పులు, బేసిక్ స్టెప్పులు ఇవి. ఇక్కడ మీకు 1-2 సందర్భాలలో ఉపసర్జన సంజ్ఞ వచ్చిన పూర్వ నిపాత రాదు. అది ఎక్కడో చెప్పాడు, 1-2 రూపాల దగ్గర వస్తుంది. అది విడిగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు? అక్కడ ఒక ఎక్స్ట్రా సూత్రం వస్తుంది. ఎందుకు సుబ్బులోపం కావట్లేదు అంటానికి. పైగా ఉన్న 2 పదాల దగ్గర ఒక సుప్పు లోపిస్తుంది, ఒక సుప్పు లోపించదు. అది గమనించుకోవాలి. అదొకటి. లేదా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లు ఏంటది ఆ పదం? ఏంటమ్మా? వాతఛేద్యం. వాతఛేద్య. ఈ వాతఛేద్య వరకు వచ్చారు. మరి ఇక్కడ మనకి రూపం ఉంది, వాతఛేద్య అని ఉంది. మరి చకారం ఎక్కడి నుంచి వచ్చింది? రెండో చకారం ఎక్కడి నుంచి వచ్చింది? అది రావాలి. అది రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ అది తీసి ఇది పెట్టేస్తే కుదరదు. వ్యాకరణంలో ప్రతి అక్షరము, ప్రతి పొల్లు తీయాలన్నా పెట్టాలన్నా సూత్రం కావాలి. ఇప్పుడు వాతఛేద్యాన్ని వాతఛేద్యగా మార్చాలంటే ఎలా ఏమండి? ఇప్పుడు మీకు బాగా తెలుసు, తచ్చబ్ద అంటాం కదా. తచ్చబ్దం వచ్చా అని అడుగుదాం కదా. అవును. అక్కడ ఏమంటున్నాము? తచ్చబ్దం అంటున్నాం. అవును. అది విడగొట్టడం మీకు తెలుసు, తత్తు ప్లస్ శబ్ద అని. ఈ తత్తు శబ్దలో తత్తులో తకారం పోయి చకారం వచ్చింది, శబ్దలో శకారం పోయి చకారం వచ్చింది, తర్వాత తచ్చబ్ద అయింది. అంటే ఒక చోట కొత్తది వచ్చి కూర్చుంది, ఒక చోట ఉన్నది పోయి కొత్తది వచ్చింది. కొత్తగా ఉన్న పదాలు ఉన్న వర్ణాలు పోకుండా కొత్తది వస్తే ఆగమం అంటాం. ఉన్నదాన్ని తోసి వేరేది వస్తే దాన్ని ఆదేశం. ఇవి 2 ఆదేశాలు, ఆగమాలు. కనుక ఇక్కడ మనకి ప్రకృతంలోకి వస్తే ఇది మనకి ఏం కావాలి అప్పుడు అంటే, వాత ఛేద్య దగ్గర వాతత్ చేద్దాం. దాన్ని ఓ తకారాన్ని తెచ్చుకుందాం. ఏ సూత్రంతో తెస్తావయ్యా అంటే, ఒత్తుగా ఆగమానికి వచ్చే సూత్రాన్ని చెబుతాడు. అప్పుడు వాతత్ అయింది. ఇంకొక సూత్రం చేత ఈ తకారం కాస్త చకారం ఉంటుంది. తర్వాత సంధి చేస్తారు. ఆ 2 కలిపేస్తారు. సంహిత కాబట్టి కలిపేస్తారు. అంటే అవి ఇక్కడ 2, 3 సూత్రాలు ఎక్స్ట్రా వచ్చాయి మీకు. ఎక్కడ? శుభాది కార్యాలకి పైన. ఇగో ఇలాంటివి బాగా గుర్తు పెట్టుకోవాలి. వీలైతే ఓ పక్కకి రాసుకోవాలి. తర్వాత ఈ ఎడిషనల్ గా వచ్చే సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఏది? శుభాది కార్యాలకి పైన. ఒకవేళ కామన్ గా ఆ సూత్రాలు ఉన్నట్లయితే తత్పురుషతో సంబంధం లేకుండా అవి సపరేట్ గా వీటికి ఈ సూత్రాలు వస్తున్నాయని రాసుకోగలిగితే అదొక పద్ధతి. ఇక్కడ ఏ పద్ధతి పాటించాలి గురువు గారు అని ఎవరైనా అడిగితే మీకు ఏది వీలైతే ఆ పద్ధతి పాటించండి. అల్టిమేట్ గా మీకు రావటం ముఖ్యం. కనుక ఏ పద్ధతిలో మీకు చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుందో ఆ పద్ధతిలో వెళ్ళండి. ఇక కొంతమందికి ఇంకొక డౌట్ వస్తుంది,
ఏమండి, ఆల్రెడీ అది ముందే ఉంది. ఉభయ పదాల్లో పూర్వపదంగానే ఉంది కనుక మళ్ళీ దానికి ఉపసర్జన సంజ్ఞ పూర్వ నిపాత చెప్పాలా అని ఒక ప్రశ్న. చెప్పాలి అని సమాధానం. అది ముందే ఉండి ఉండవచ్చు గాక. ఇప్పుడు మాస పూర్వ అనేది రూపం ఉందనుకోండి, కాసేపు మాసేన పూర్వ చూడక్కర వెతకదు, నేను చెప్పేస్తా. మాసేన పూర్వ అన్నారు. తర్వాత ఏమొస్తుంది? మాసేన పూర్వ అంటే మాసా ప్లస్ టా పూర్వ ప్లస్ సు వస్తుంది. ప్రాతిపదికత్వము సూపు లోపాలు చేస్తే మాసా పూర్వ మిగిలింది. ఇప్పుడు మాసా పూర్వాలు ఇక్కడ మాస శబ్దానికి మీకు ఇది రావాలి, ఉపసర్జన సంజ్ఞ చేసేయండి. ప్రథమ నిర్దిష్ట సమాస ఉపసర్జనం అయిపోయింది. మాస పూర్తి. తర్వాత ఏం చేయాలి? పూర్వ నిపాత చేయాలి. ఉపసర్జనం పూర్వస్య అనేది ఉంది కదా సూత్రం, దాని ప్రకారం. ఏమంటే మాస ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఈ 2 సూత్రాలు అనవసరంగా రాయాలా అంటే రాయాలి. ఎందుకు రాయాలంటే దీనికి ఒక పరిభాష చెబుతారు పెద్దలు. పర్జన్యవల్ లక్షణ ప్రవృత్తి అని. పర్జన్యవత్ లక్షణ ప్రవృత్తి అంటే ఏంటి? ఈ శాస్త్రం ఏం చేసినా సరే మేఘములాగా పర్జన్యవత్ లక్షణ ప్రవృత్తి. శాస్త్రం ఏం చేస్తుంది? పర్జన్యుల అంటే మేఘంలాగా ప్రవర్తిస్తుంది. మేఘం ఏం చేస్తుంది? వర్షిస్తుంది. ఎక్కడ వర్షిస్తుంది? ఇక్కడ అవసరము వర్షము, చెట్ల దగ్గర, పుట్ల దగ్గర, పొలాల దగ్గర, కొండల మీద పెద్ద ఏం అవసరం లేదు అని నిర్ణయాలు ఏం చేయదు. అది వస్తుంది, వర్షిస్తుంది. అవసరం ఉన్నదా లేదా సంబంధంలే, వర్షించేస్తుంది. అట్లాగే శాస్త్రం కూడా ప్రవర్తించేస్తుంది. అక్కడ ఉందా? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాము? మాసాన్ని ఇక్కడి నుంచి తీసి మళ్ళీ ఇక్కడే పెడదాం, అంతే అనమాట. అంచేత మాసాన్ని ఇక్కడ తెచ్చి ముందు పెట్టట్లేదు, మాసాన్ని అక్కడే తీసి మళ్ళీ పెడుతున్నాం అనమాట. కనుక ఈ ఉపసర్జన సంజ్ఞ పూర్వ నిపాతలు అవి కూడా వేరే వేరే చోట్ల కూడా ఇట్లాగే ఈ పర్జన్యవల్ లక్షణ ప్రవృత్తి అనే పరిభాష చేత రాసి తీరాలి. ఈ పర్జన్యవత్ లక్షణ ప్రవృత్తి అని మీరేం రాయక్కర్లే, ఊరికే మీకు అర్థం కావడానికి చెప్పే అంతే. అయిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడున్నాము? మనలోకి వచ్చేలాగా చదువుకోవాలిగా పాపం. షష్ఠి దగ్గరికి వచ్చాం గురుగారు. అంటే గుణధాన అయినట్టుంది కదా. ఇక్కడ బ్యాన్ ఎవరి మీద అంటే సుధ గారి మీద, కృష్ణవేణి గారి మీద, తర్వాత ఇంకెవరున్నారు ఇక్కడ? ఈ అమ్మాయిని కూడా, శిరీషని కూడా బ్యాన్ లో పెడదాం కాసేపు. శిరీష మీద ఇప్పుడు నాకు చెప్పండి ఏంటది? ఏదో అడుగుదాం అనుకున్నా, అసలు మర్చిపోయాను. అదేంటి, ఏం చెప్దాం అనుకున్నాండి? మీరు అడుగుదాం అనుకున్నారు గురుగారు. యూపదారు అయింది. కానీ రంధనాయ స్థాలి అన్నది రంధన స్థాలి, అది దాని అక్కడ ఏమన్నా మీకు ఇది ప్రవర్తించలేదు. దీన్ని కౌంటర్ ఎగ్జాంపుల్ అంటే ప్రత్యుదాహరణ. ఈ రెండిటికి రెండు ఒకటే కదా. రంధనాయ స్థాలి అదేమన్నా ఉయూపాయ దారు ఒకేలా ఉన్నాయి కదా. ఎందుకు ప్రవర్తించలేదు ఒక చోట, ఎందుకు ప్రవర్తించింది ఇంకో చోట? రంధనాయ స్థాలి దగ్గర శిరీష నువ్వు బ్యాన్ లో ఉన్నావు. నువ్వు సుధ గారు, కృష్ణవేణి గారు కాసేపు బ్యాన్, కాసేపు ఆగాలి. మిమ్మల్ని మళ్ళీ తర్వాత లోపలికి పంపిద్దాం. ఎవరిని మిగతా ట్రై చేయండి తల్లి. నేను ట్రై చేస్తాను. యూపాయ దారు అన్న దగ్గర ఏంటంటే ఒక దారు యూపస్తంభంగా మలచబడింది. అదే దాని మలచ అంటే దానికి ప్రకృతి వికృతి భావం కలిగి ఉన్నది. నెక్స్ట్ అదే ఈ ప్రత్యుదాహరణలో ఏమన్నారు? రంధనాయ స్థాలి అంటే వంట కొరకు పాత్రను ఉపయోగిస్తున్నాం గాని పాత్రే వంటగా మారదు కదా. అంటే ఇక్కడ ప్రకృతి వికృతి భావం లేదు కాబట్టి దీనికి ఈ సమాసం వర్తించదు. అదే ఇది రాదు, చాలా అంతే. ఆ చిన్న ముక్క గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ధన్యవాదాలు. బాగా చెప్పారు. శిరీష ఆవిడ కరెక్ట్ గా చెప్పారా? అవును మహోదయ. అమ్మయ్య, అది గుడ్ గుడ్, సంతోషం అమ్మా. ఇక మనం అగ్రే సరామ, ముందుకి వెళ్దాం.
అలా అని చెప్పి తోసు తోసు పోక్కర్లే. పంచమి భయేనా అయిపోయిందిగా, షష్ఠికి వచ్చేయాలి మనం. ఒక చోట మీకు అలుక్ సమాసం వచ్చిందని చూసుకున్నారు కదా. షష్ఠి 702వ నెంబరు, సూత్రం పేరు షష్ఠి అన్నాడు. అంటే ఏమిటా? ఏమీ లేదు. షష్ట్యంతం సుబంతేన సహ సమస్యతే. షష్ట్యంతము సుబంతముతో సమసిస్తుంది. ఉదాహరణ, మనం ఇప్పటిదాకా నలిపి రోట్లో వేసి కొట్టి గ్రైండర్ లో తిప్పి ఇంకా చేత్తో నలిపినటువంటి సూత్రం రాజ్ఞ పురుష రాజపురుష. ఇందులో ఇంకా చెప్పాలా నేను? రాజన్ ప్లస్ నస్సు చెప్పండి. పురుష ప్లస్ సు అండి. మీరు కృష్ణవేణి గారు మీరు ఆగండి, కొత్త వాళ్ళు చెప్తారు. చెప్పండి చెప్పండి చెప్పండి. రాజన్ ప్లస్ నస్, పురుష ప్లస్ సు తర్వాత అనే అలౌకిక విగ్రహ వాక్యమునందు ఐ మీన్ షష్ఠి అను సూత్రము వెరీ చేత గుడ్. షష్ఠి తత్పురుష సమాసము చేయగా కృతద్ధిత సమాసాశ్చ అను సూత్రము చేత సమాసమునకు ప్రాతిపదిక సంజ్ఞ చేయగా సుపోధాతు ప్రాతిపదిక యోహో అను సూత్రము చేత సుప్రత్యయమునకు లుక్కు చేయగా రాజ రాజ ప్లస్ ఎక్కడ రాజన్? మీ ప్రాతిపదిక రాజన్. సారీ రాజన్, సారీ ప్రాతిపదిక రాజన్. రాజన్ ప్లస్ పురుష అను రూపము ఏర్పడగా తర్వాత ప్రథమా నిర్దిష్టం సమాస ఆగండి 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 ఆగండి. ఈ ప్రథమా నిర్దిష్ట ఉపసర్జనం పూర్వసర్జన చేసేసిన తర్వాత నలోప ప్రాతిపదికాంతస్య. ఇప్పుడు రాజన్ ఉంది కదమ్మా. అవునండి, నా లోపం రావాలి అసలు. నా పోవాలి. అవును. కనుక నకారానికి ఎక్కడ లోపం వస్తుంది అంటే నలోప ప్రాతిపదికాంతస్య అని ఒక సూత్రం ఉంది. అక్కడ దాని ప్రకారంగా నకారానికి లోపం వచ్చి, నకారానికి కాదు లోపం వచ్చింది, టీ భాగానికి లోపం వచ్చింది. వచ్చి రాజ్ ప్లస్ అంతేనా కాదా? రాజా రాజన్ కదా. నకారానికి లోపం వచ్చింది, నకారం లోపం కదా, రాజన్ అయింది. రాజా ప్లస్ పురుష పురుష. అవును. ఇక తర్వాత మిగతా అన్ని మామూలే. కనుక ఇక్కడ నలోప ప్రాతిపదికాంతస్య అనేది ఒకటి ఎడిషనల్ సూత్రం ఇక్కడ వస్తుంది. అంటే దేని తర్వాత మాస్టర్? మన పూర్వనిపాత తర్వాత. పూర్వనిపాత తర్వాతే. ఓకే మాస్టర్. ఎందుకంటే వాటి ఇంకా ముందు శంకర అట్లా తర్వాత యాజకాదిభ్యశ్చ ఏభిః యాజకాదిభ్యశ్చ అన్నాడు కదా. గమనించండి, ఇక్కడ యాజకాది అంటే యాజక ఇత్యాదితో అనేక పదాలు ఉన్నాయి. దాన్ని ఒక గణముగా పెట్టారు. అందులో ఉన్న పదాలకి కూడా అంటే ఏభిః షష్ట్యంతం సమస్యతే యాజకాభ్యాం. ఏమేమిటవి? అవి మనకు గణపాఠం చూస్తే తెలుస్తుంది. యాజకాది గణములో చెప్పబడినటువంటి శబ్దముల సుబంతాలతో షష్ట్యంతము సమసిస్తుంది అని చెప్పారు. ఏభిః షష్ట్యంతం సమస్యతే. తృజకాభ్యాం కర్తరీత్యస్య ప్రతిప్రసవో అయం బ్రాహ్మణయాజకః దేవపూజకః. వార్తికం
గుణాత్తరేణ తరలోపశ్చేతి వక్తవ్యం. తర్వాత తరబంతం యద్గుణవాచితేన సహ తర ప్రత్యయ లోపశ్చ న నిర్ధారణ ఇతి పూరణగుణేతి చ నిషేధ్యస్య ప్రతిప్రసవోయం సర్వేషాం శ్వేతతరః సర్వశ్వేతః సర్వేషాం మహత్తరః సర్వమహాన్ కృద్యోగాచ్చ షష్ఠీ సమస్యత ఇతి వాచ్యం యద్మస్య ప్రప్రశ్చనః ఇద్మప్రప్రశ్చనః. అదండి. ఇక్కడ ఏం చెబుతున్నారు? ఇంత పొడుగుందంటే చాలా తేలిగ్గా ఉంటుందని అర్థం అండి. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ముందు బ్రాహ్మణ యాజక అని ఇచ్చాడు కదా. యాజకాదిభ్యశ్చ, యాజకాది గణంలో చదివినటువంటి శబ్దాలు సుబంతాలు షష్ఠ్యంతంతో సమశిస్తాయని చెప్పేసుకున్నాం. తృజకాభ్యాం కర్తరి అను నిషేధానికి ఇది అపవాద సూత్రము అన్నాడు. ఇక్కడ ఇంకో మాట వాడాడు మీకు. తృజకాభ్యాం కర్తరీత్యస్య ప్రతిప్రసవో అయం అన్నాడు. ఈ ప్రతిప్రసవం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అంతే, ఏం లేదు, పెద్ద విషయం ఏం కాదు, కానీ తెలుసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక విధి చెబుతాడు కదా మనకి జనరల్ గా. ఏమయ్యా ఇది చెయ్యి అంటాడా అండా? అన్న తర్వాత ఒకటి రెండు మాటల తర్వాత ఇగో ఇక్కడ మాత్రం చెయ్యకు అంటాడు. అప్పుడు దాన్ని ఏమంటారు? అపవాదం. నిషేధము లేదా అపవాదము రెండు అనొచ్చు. ఇది విధి అయితే అది నిషేధం, ఇది నిషేధం అయితే అది విధి. కనుక చెప్పి పూర్వ సూత్రానికి ఇది అపవాద సూత్రము. మళ్ళీ కాసేపు ముందుకు వెళ్ళిన తర్వాత అక్కర్లే, ఇక్కడ అపవాదం అక్కర్లే, మళ్ళీ వెనక్కి వెళ్ళిపో అంటాడు. అపవాదానికి అపవాదం, అపవాదానికి అపవాదం. ఈ అపవాదానికి అపవాదాన్ని ప్రతిప్రసవం అంటారు. అంతే. అందులో చెప్పారు ఇదివరకు మీకు. మాకు చెప్పానేమో, నాకు గుర్తుండద్దు. ఇదివరకు విభక్తుల్లో నేర్చుకున్నాం గురుగారు ఇది. అదే నిజానికి చెప్పుండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? టీచర్ గా ఉన్నాం కాబట్టి ఓవర్ యాక్షన్ చేసి మీకు గుర్తు చేద్దామని అని చెప్పి తప్పించుకోవాలన్నమాట. 1-2 సార్లు చదివితే మీకు గుర్తుంటుందని అని చెప్పి తప్పించుకోవాలి. నిజానికి మర్చిపోతాం. సరే, ప్రతిప్రసవము అంటే ఒక సూత్రము చెప్పి అందులో సూత్ర ప్రక్రియలో చెప్పేదానికి అపవాదగా ఇంకోటి చెప్పి మళ్ళీ అపవాదకి అపవాదం చెప్తే ప్రతిప్రసవము అన్నాం. అంటే నిషేధానికి బాధకమైన విధి అని. సరే, బ్రాహ్మణ యాజక, బ్రాహ్మణానాం యాజక. బ్రాహ్మణానాం అన్నాడు కాబట్టి ఏమనాలో చెప్పండి. అలౌకిక విగ్రహవాక్యం షష్ఠి కదా, ఆమ్ వస్తుంది గురుగారు. అవునండి. రాఘవేంద్ర ప్రకాష్ గారు మీరు ట్రై చేస్తారా? ట్రై చేస్తాను సార్. బట్ చేయండి. బ్రాహ్మణస్య యాజక అని అది బ్రాహ్మణానాం ప్లూరల్ లో చెప్దాం, బహువచనంలో. మీరు హెల్ప్ చేయాలి సార్. నాకంత నేను మీకు హెల్పర్ ఇస్తా, కృష్ణవేణి గారు మీకు హెల్ప్ చేస్తారు. సరే చెప్పండి అండి. బ్రాహ్మణానాం యాజక లౌకిక విగ్రహ, బ్రాహ్మణ ఆం పూజక టు అలౌకిక విగ్రహ. ఇది వచ్చి సూత్రం యాజకాది భీశ్చ. అది సూత్రం తోటి వస్తుంది, తత్పురుష సూత్రం తోటి వస్తుంది. ఓకే సార్. దేవ ఆం పూజక స కృద్దిత్ సమాసశ్చ.
అది దాంతో అది వస్తుంది. నెక్స్ట్ దేవ ఆం పూజక స సుపో ధాతు ప్రాతిపాదికయో దేవ పూజక ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం పూర్వం దేవ దేవ పూజక. కాదు సార్, అది బ్రాహ్మణ గురుగారు అడిగింది. సారీ బ్రాహ్మణ, నేను అది కన్వర్ట్ చేస్తున్నాను. సారీ మేడం. బ్రాహ్మణ ఆం పూజక స కృద్దిత్ సమాసశ్చ. బ్రాహ్మణ ఆం పూజక బ్రాహ్మణ యాజక సుపో ధాతు ప్రాతిపదికయో బ్రాహ్మణ పూజక ప్రథమ నిర్దిష్టం బ్రాహ్మణ యాజక ఉపసర్జనం పూర్వం బ్రాహ్మణ పూజక బ్రాహ్మణ యాజక సు. అది మళ్ళీ దాని తర్వాత బ్రాహ్మణ యాజక. అది ఫైనల్. అది ఏం తప్పు ఉందో మీరు చెప్పండి నాకు. చెప్పండి మేడం. మిమ్మల్ని చెప్పమన్నారు సార్, సైలెంట్ ఉంది. ఏం లేదండి, చెప్పండి. కొంచెం అదే పదండి, యాజక పూజక అవి మీరు కొంచెం అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అవునవును, నేను అది పెట్టుకున్నా, దేవ పూజకు అది పెట్టుకొని అది చెప్తున్నాను, చూసే చెప్తున్నాను వెరీ ఫ్రాంక్లీ. అది ఇవాళ షష్ఠి ఇది స్టార్ట్ అయింది. సో అది ఇందులో ఎక్స్ట్రా సూత్రాలు ఏం లేవు. అది సార్ ఏమో సైలెంట్ సార్. మాట్లాడుతున్నారుగా మిగతా వాళ్ళంతా. మీరు చెప్పండి సార్ ఫైనల్ గా. అథారిటీ, ఫైనల్ అథారిటీ, మీరు ఫైనల్ అథారిటీ, ఫైనల్ అథారిటీ. చెప్తా మీరు చెప్పిన తర్వాత బాగుంటుంది. దాన్ని ఏమనక్కర్లే, బ్రహ్మాండంగా చెప్పారని అది. అమ్మా చెప్పండి సార్, ఏమన్నా తప్పులు ఉంటాయి కూడా చెప్పండి. ఏం లే చక్కగా ప్రయత్నం చేశారు. నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే చూడకుండా చెప్పే ప్రయత్నం చేస్తే పరీక్షకు ఉపయోగపడుతుంది. చూసి చెప్పడం ద్వారా అలవాటు అవుతుంది. చూడకుండా చెప్పడం కూడా ప్రయత్నం చేస్తే పరీక్షలో తడుకోరు. అవును, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటంటే అండి, షష్ఠి అన్నాం అనుకోండి, మనం అందరం చాలా తెలియగలవాళ్ళం కదా, మనం అంతా మేధావులం కదమ్మా. మన మేధావితనం పాణిని గారికి తెలుసు. వీళ్ళు వస్తారా ముందు కాలంలో కొంతమంది దొంగలు, ఏది చెప్పినా వాళ్ళు దానికో మెలిక పెడతారు అని చెప్పి మనలాంటి వాళ్ళు పట్టుకున్నాడు ఆయన. ఈ షష్ఠి అన్నాడు అనుకోండి, సంబంధం ఉంటే అక్కడ తత్పురుష సమాసం వచ్చేయాలి. మరి మనకేమో షష్ఠి శేషే అన్నాడు. అంటే ఏమిటి, మీకు మిగిలిన వాటన్నిటికీ షష్ఠి తత్పురుష, తర్వాత ప్రతిదానికి ద్వితీయ తృతీయ చతుర్థి పంచమిలో కూడా సప్తమిలో కూడా దాన్ని ఒక సంబంధంగా మారిస్తే షష్ఠిలో చెప్పుకోవచ్చు. దాన్ని సంబంధ షష్ఠి అనేది అంటారు మీరు మళ్ళీ. కనుక ఇప్పుడు మీకు షష్ఠీ పదం చేయలేని రెండు సుబంతాలు ఏమున్నాయి చెప్పండి. ఏ రెండు సుబంతాలకైనా సరే ఏదో ఒక విధంగా ఓ సంబంధాన్ని మనం కల్పించచ్చా, కల్పించలేమా? మన తెలివితేటలతో కల్పించగలం. ఇట్లాంటి వాళ్ళు వస్తారనే ముందు ఆయన ఏం చేశాడంటే, ఈ షష్ఠి అని చెప్పేసిన తర్వాత ఇలా మనం ఇష్టం వచ్చినట్టు సంబంధాలు కల్పించేసేసి ఓ సమస్త పదం తయారు చేసేసుకుంటూ పోతే దాని వెనకాల చదివిన అర్థం సాధించడం కష్టం కాదు. అందుకని ఏం చేశారంటే, తర్వాత 2-2-10 సూత్రం నుంచి 2-2-16 సూత్రం వరకు, అక్కడ వెతుక్కోకండి, 2-2-10 సూత్రం నుంచి 2-2-16 సూత్రం వరకు ఏం చేశారు, ఇలా మీ ఇష్టం వచ్చిన సంబంధాలు కుదరవబ్బాయి అని నిషేధ సూత్రాలు చెప్పాడు అనమాట. కనుక ఈ సందర్భాలలో ఇది నిషేధము, షష్ఠీ తత్పురుష సమాసం రాదు అని నిషేధ సూత్రాలు చెప్పారు. అంచేత షష్ఠి ఎంత, 2-2-8, యాజకాదిభ్యశ్చ అనేది ఎన్నోది, 2-2-9, 2-2-10 నుంచి 2-2-16 వరకు కూడా చెప్పినవన్నీ నిషేధాలు సూత్రాలు.
ఇప్పుడు ఉదాహరణకి ఏమన్నాడు 2:2:15లో తృజకాభ్యాం కర్తరి అన్నాడు. 2:2:15లో తృజకాభ్యాం కర్తరి అనే సూత్రం అది షష్ఠ్యంతమైనటువంటి తృచ్ అకభ్యాం అన్నమాట. తృజకాభ్యాం అంటే మనం చదివేటప్పుడు తృజకాభ్యాం అని చదివితే ఏం అర్థం కాదు. తృజకాభ్యాం అని చదివితే చక్కగా తృచ్చు అక అని వినపడతాయి మనకి. తృజకాభ్యాం కర్తరి అనే సూత్రము చేత షష్ఠ్యంతం తృచ్ అని కానీ అకచ్ అనే ప్రత్యయాలు ఏర్పడిన సుబంతాలతో సమాసమును నిషేధించింది. ఆ సూత్రము యొక్క పరిధిలోకి షష్ఠ్యంతమైన బ్రాహ్మణ శబ్దము తృజంత షష్ఠ్యంతం బ్రాహ్మణ నామనం కదా, షష్ఠ్యంతమైన బ్రాహ్మణ శబ్దము తృజంతమైన యాజక శబ్దము సమసించకూడదు. అందుకని బ్రాహ్మణ యాజక అనే తత్పురుష సమాసము చెల్లదు. కానీ బ్రాహ్మణ యాజక దేవ పూజక అనేటటువంటివి షష్ఠీ తత్పురుష సమాసాలు మనకి శిష్ట ప్రయోగాల్లో కనపడుతున్నాయి. ఓకే, శిష్ట ప్రయోగాలలో కనపడ్డాయి కాబట్టి అవి సాధు రూపాలు. అంచేత 2:2:8 సూత్రంతో విధించబడిన షష్ఠీ సమాసము 2:2:15 చేత నిషేధిస్తూ ఉండగా 2:2:9 సూత్రం చేత 2:2:15 సూత్రానికి నిషేధాన్ని విధిస్తున్నాడు. ప్రసవం అది అంచేత ఇక్కడ ఏం చేశాడు, బ్రాహ్మణ యాజక అనే సమాసమును తృజకాంతములైన ఒక గణముగా ఏర్పరిచి సమాస విధిని షష్ఠి అనే సూత్రం చేత విస్తరణలో తెచ్చాడు. కనుక ఇట్లాంటి శిష్ట ప్రయోగాలు రివర్స్ లో కనపడ్డవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక ఎన్ బ్లాక్ ఇక్కడ పెట్టేసి చెక్ చేశాడు అనమాట. అంటే శిష్ట ప్రయోగాలని తప్పు అనకుండా శిష్ట ప్రయోగాల్ని శిష్ట ప్రయోగాలుగా మార్చడానికి కావాల్సిన సూత్రాలు కూడా ఉన్నాయి. అది విషయం. తర్వాత వార్తికం ఏమంటున్నాడు, గుణోత్తరేణ తరలోపశ్చేతి వక్తవ్యం అంటే తరప్పు ప్రత్యయము. తరప్పు తమప్పు అని 2 ప్రత్యయాలండి. తరతమ భేదాలు అంటాం కదా, తరతమ భేదాలు ఉన్నాయా అని అంటానికి 2 కలిపి తారతమ్యం అంటాం. మళ్ళీ తారతమ్యం ఈ తరత్తు తమపులోంచి వచ్చిందే తారతమ్యం. సరే, ఈ తరప్రత్యయాంతమైన గుణవచనము గుణవచనం అయి ఉండాలి. అది గుణోత్తరేణ తరలోపశ్చేతి వక్తవ్యం. ఏమండి అంటే గుణము ఉత్తరముగా ఉన్నప్పుడు తరాన్ని లోపం చేస్తున్నాడు. తర ప్రత్యయాంతమైన గుణవచనానికి సుబంతంతో సమసిస్తుంది, ఇంకా తర ప్రత్యయము లోపిస్తుందయ్యా అని చెప్పుకోమన్నాడు. అంటే ఇది ఎక్కడ చెప్పాలి, మనము ఎక్కడ తరపు దాకా వచ్చామో అక్కడ తరపు తీసేయాలి. ఏమండి కనుక సర్వేషాం శ్వేతతరః అందరిలోనూ ఏమండి తెల్లటి వాడు, అందరికన్నా తెల్లవాడు. సర్వశ్వేత తరహ అని కూడా సర్వశ్వేత, అందరికన్నా మహత్తరమైన వాడు. మహత్తు పోతుంది, మహాన్ మిగులుతుంది. సర్వమహాన్. సో ఈ రెండిట్లోంచి తరం వెళ్ళిపోయింది ఇక్కడ. ఒక తరం వెళ్ళిపోయింది. సో అందుకనే ఇక్కడ యాక్చువల్గా 10 నుంచి 16 దాకా నిషేధ సూత్రాలేనా గురుగారు? అందుకే వాటికి మనకి ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వలేదు. ఇస్తాడు.
శంకర. నమస్తే అమ్మ. కూర్చోండి, అడగక్కర్లే. గురుగారు ఈ సర్వమహాన్లో సర్వేషాం మహత్తర అని వస్తుంది కదా, ఇక్కడ మరి సర్వమహత్ ప్లస్ సు అవుతుంది మనకి శుభాధికార్యాల దగ్గర. దాన్ని మన వర్డ్ ఏమో సర్వమహాన్ కదా సమస్త పదం. నకారానికి మనం అక్కడ సూత్రం చెప్పక్కర్లేదా గురుగారు? శుభాధికార్యాలు అంటే చాలా శుభాధికార్యాలు వచ్చేస్తుందా? సరే సరే. ఇప్పుడు ధనము కలవాడు, మతు ప్రత్యయం వస్తుంది అక్కడ. అవును, ధన ప్లస్ మత్. ఏమండి ధన ఒక్క నిమిషం. ఈ ధన ప్లస్ మత్ వచ్చింది అక్కడ, ధన మత్ అవుతుంది. అది అయిన తర్వాత ఈ ధన అన్నది అదంత శబ్దం కనుక అక్కడ మకారం స్థానంలో వకారం ఆదేశంగా వస్తుంది. అందుకని ధనవత్ అయింది. ఇదే ప్రాతిపదిక. దీనికి శుభాధికార్యాలు చేయగా ధనవాన్, ధనవతి, ధనవత్ అనే రూపాలు సిద్ధిస్తాయి. కనుక ఈ మార్పులు అదేంటి పుంస్త్రీ నపుంసక లింగాల రూపాలు వచ్చేటప్పుడు ఎక్కడ వస్తున్నాయి? శుభాధికార్యాల్లో వస్తున్నాయి. కనుక మీరు వాటి సూత్రాలు రాయక్కర్లే. ఈ తకారం పోయిన మహాన్ ఎట్లా అయింది రాయక్కర్లేదు. రాయక్కర్లేదు అన్నా గాని రాయకూడదు అని అనలేదు. మీకు చేతనైతే ఎవరైనా శబ్దాధికారం చెప్పుకుని ఉండుంటే అన్ని సూత్రాలు రాయగలిగితే అండర్లైన్. శుభాధికార్యములు చేసేటప్పుడు అన్ని సూత్రాలు రాయగలిగితే రాయండి, పరమానందం. కానీ అది తెలియనప్పుడు సగం సగం సూత్రాలు రాస్తే తెలిసి తప్పు చేసిన వాడు అవుతాడు. ఒకసారి ఒక బ్యాంకులో ఒక ఆయన బాధపడుతున్నాడు, నేను చచ్చేటట్టు పని చేస్తా, నాకు రాలేదు ప్రమోషను, ఒక పక్కవాడికి వచ్చింది, వాడు ఒక్క పని చేస్తావాడు కానీ వాడికి ప్రమోషన్ వచ్చింది చూడు అని చెప్పి ఏడుస్తుంటే ఇంకో ఆయన అనుభవజ్ఞుడు చెప్పాట, రే పిచ్చివాడా, నువ్వు పని చేస్తావు కాబట్టి నీకు తప్పులు పోతాయి కాబట్టి నీ మీద కంప్లైంట్లు వెళ్తాయి. వాడు ఏ పని చేయడు కాడికి తప్పు చేయడు కాడికి కంప్లైంట్ వెళ్ళదు, పైన కూర్చున్న వాడికి కంప్లైంట్లు లేవు, వీడికి కంప్లైంట్లు ఉన్నాయని వాడికి ఇచ్చాడరా ప్రమోషన్ అని చెప్పాట. అట్లా మనం సగం రాయడం కన్నా రాయకపోవడం ఉత్తమం. కరెక్ట్ గురుగారు, ఇది అక్షర సత్యం. అది బ్యాంక్ లో అయ్యేదండి. అది కాదా మా సుధ గారు, అక్షర సత్యం కాబట్టే చెప్పా. కాకపోతే ఎవరి పేర్లు చెప్పలేదు కాబట్టి కదా అన్న. కాదు, పళ్ళున్న చెట్లకే రాళ్ళు పడతాయి అన్నది. రాళ్ళు పడతాయి. ఎంతైనా డెంటిస్ట్ పళ్ళ దగ్గర నుంచి ఉదాహరణ ఇవ్వకుండా మా కృష్ణవేణి గారు ఆ పళ్ళు ఈ పళ్ళు అంతేలేండి, పళ్ళు లేని వాళ్ళని పళ్ళు రాలగొడతా అనలేంగా. అంటే పైగా పళ్ళున్న వాళ్ళకే పళ్ళు ఇవ్వాలి. జామకాయ దోర జామకాయ ఇచ్చారనుకోండి, పళ్ళు లేని వాళ్ళకి ఈ పండు ఇస్తే ఏం లాభం? కరెక్ట్. చాలా అయ్యో సరే. కనుక అది ఇంతకీ పిచ్చి ఉదాహరణ ఎందుకు వచ్చింది నాకు? తప్పులు చేయడం గురించి. అదే కింద శుభాధికార్యాల్లో సగం సగం రాయకండి అని చెప్పడం కోసం. అది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏంలే, మనకి ఆవేశం వస్తుంది, ఏదో ఒక సూత్రం తెలిసింది రాసేద్దామని కోరిక వస్తుంది. రాయకూడదని కాదు, సరిగ్గా రాయడం అన్నది ప్రధానం కదా పరీక్షలో, అందుకని వద్దనేది. అంతేగాని ఒక చిన్న సందేహం గురుగారు, ఇప్పుడు అమాదేశం జరగడం గురించి మనం రాయక్కర్లేదు, అది శుభాధికార్యాల్లోకి వెళ్తుంది. కానీ ఊరికే సూత్రం రాయకుండా అమాదేశం జరిగి అమ్మని వస్తుంది అట్లా రాయొచ్చా? అది మాత్రం ఎందుకు అంటున్నా నేను. ఓకే, అసలు ముట్టుకోవద్దు దాన్ని.
అంటే రాసిన పూర్తి సిస్టమేటిక్ గా రాయండి, లేదంటే అది కాదమ్మా, అమాదేశం ఒక్కటే వస్తుంది అనుకుందాం. లేతే అది రావడానికి ముందు ఊరికే ఉదాహరణకి ఏదో టిలోపం వస్తుంది అనుకుందాం. ఈ టిలోపం వచ్చే ఇంకోటి ఏదో వస్తుంది అనుకుందాం. ఈ 3 రాకుండా ఒకటే రాస్తే ఎట్లా? అంటే మిగతా 2 మీకు తెలియవని చెప్పినట్టు అయింది కదా. అవును, అది కొన్ని చోట్ల దీర్ఘం హ్రస్వం అవ్వడం అవన్నీ కూడా మరి కనుక మీరు ఏం చేస్తున్నారు? ఒకటి రాయడం ద్వారా మిగతా 2 నాకు తెలియదు వచ్చి అన్నట్టు అమ్ముకేసుకుంటున్నారు. కానీ మనకి ఆ హడావుల్లో మనం నిజంగానే చదివినా ఇన్ని చదివి వెళ్ళి వాళ్ళు ఒకటో రెండో ఇస్తారు, అక్కడికి వెళ్ళేసరికి మర్చిపోయి ఎందుకు కన్ఫ్యూజన్ సుబాది కార్యాలు చేయగా అంటే సరిపోతుంది. అవును, హాయిగా ఉంటుంది, సుఖమైన పని అది. కరెక్ట్. మీరు అన్నట్టు తెలుసుకోవడంలో తప్పు లేదు, అక్కడికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయకుండా ఉండాలి. అంతే. ఇప్పుడు పేరిందేవి గారు ఉన్నారు అనుకోండి, ఆ అమ్మాయి మొత్తం కుమ్మేస్తుంది, అందులో ఏం డౌట్ లేదు. కానీ శబ్దాధికారం తెలియనప్పుడు, అంటే అమ్మాయి చదివారు లేదో నాకు తెలియదు, ఒకళ్ళు చదువుకుంటే సంతోషం, చదవకపోతే ముందు ఏం చేయాలి? నెంబర్ 1, అది పుం రూపమా, స్త్రీ రూపమా, నపుంసకలింగ రూపమా తెలియాలి. తర్వాత అదేంటి అదంతమా, ఇదంత, అకారమా, ఇకారమా, ఉకారమా, రుకారమా, అంతం ఏదో తెలియాలి, లేకపోతే హలంతమా తెలియాలి. ఇవి తెలిసిన తర్వాత వీటికి జరిగే ఒక్కొక్క సూత్రానికి ఆపరేట్ అయ్యే సూత్రాలు వేరువేరుగా ఉన్నాయి. అంటే ఏమైంది? స్త్రీ పుం నపుంసకాలు 3, ఏమండి? తర్వాత సామాన్య శబ్దాలు, విశేష శబ్దాలు. మళ్ళీ వీటిలో సామాన్య విశేషాలు ఉన్నాయి కదా. కనుక ఏమైంది? మొత్తం 6 రకాలైనవి. ఈ 6 రకాలుగా వీటిని నేర్చుకోవాలి. వీటన్నిటి సూత్రాలు గుర్తుండాలి. అదో 250 సూత్రాలు ఎన్నో ఉంటుంది. అది ఏది ఎక్కడ ప్లేతో తెలియాలి. ఇంత వద్దురా బాబు నీకు దండం పెడతా, అంత రాయక్కర్లేదని వాళ్ళు అడుగుతుంటే మీరు నేను రాస్తా అంటే ఎట్లా అమ్మా? గురుగారు మేము చేతులు కాల్చుకోదలుచుకోలేదు గురుగారు. అది కనుక మీకు ఇప్పుడు మీ ఇంటికి ఆకులు సప్లై చేయక్కర్లే. సరే, ఇదండి విషయం. అయితే ఒక చిన్న సందేహం అండి. అయితే ఇప్పుడు సర్వేషాం మహత్తరః అన్న వర్డ్ తీసుకున్నాం అనుకోండి, దానిలో మనం గుణాత్తరేణ తరలోపశ్చేతి వక్తవ్యం అని వార్తికము చేత షష్ఠి తత్పురుష అది రాసే ముందరే ఆ తరపు అన్న మాట అయితే రావాలి కదా, ఎందుకంటే వార్తికం అన్న తర్వాతే ఆ తరపు పోతుంది, లోపిస్తుంది కదా. అందుకని సెకండ్ దాంట్లో అలౌకిక విగ్రహం అని చెప్పేటప్పుడు సర్వ ప్లస్ ఆమ్ ప్లస్ మహత్ ప్లస్ సు మధ్యలో తరపు వస్తుందా? వస్తుంది. ఓకే, అక్కడ రాసి అప్పుడు ఈ వార్తికం చెప్పాక అప్పుడు అది లోపించేస్తుంది కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గా మిగిలినవన్నీ రాసుకుంటూ వెళ్ళిపోవడం. ఇంకా మహత్ దగ్గర నుంచి మాట్లాడి లాస్ట్ కి సుబాది అన్నాకే ఆ మహత్ కాస్త మహాన్ అయిపోయి సర్వ మహాన్ అని రాయడం, అంతే కదా? అంతే. అలాగే గురువు. సర్వేషాం శ్వేత తరహా ఉంది కదండి. అవును. ఆ తరప్రత్యయాంతమైన గుణవాచక లోపం షష్ఠ్యంతో సమాసం పొందుతుంది అన్నప్పుడు తరప్రత్యయ లోకం కూడా వస్తుందని రాశారు కదండి. అవును. ఎక్కడ తరపును లోపం చేయదలుచుకున్నారు అక్కడ చేసేయండి, అంతే అంతే. అలాగే మీరు పైన కింద మధ్య ఎక్కడ చేసినా పర్వాలే. అలాగే అలాగే. ఎక్కడో చోట తీసేయటం ముఖ్యం, తీసేటప్పుడు చెప్పి తీసేయాలి అంతే. అంతే అంతే. అట్లాగే. కనుక మిమ్మల్ని బైహార్ట్ చేయమని ఎక్కడ ఇప్పుడు తీసే వరకు అది ఉంటుంది కదమ్మా. కరెక్ట్ అండి. ఆ తీసే ముందు తరపు తీసిన తర్వాత తరపు పోతుంది. అది అట్లా. ఓకే. నా నిర్ధారణే యా షష్ఠీ సా న సమస్యతే నృణాం ద్విజః శ్రేష్ఠః వార్తికః ప్రతిపద విధానా షష్ఠీ న సమస్యతే ఇతి వాచ్యం సర్పిషో జ్ఞానం. అదండి నా నిర్ధారణే అన్నాడు. అయిన తర్వాత ఏమంటున్నాడు? దాని తర్వాత కూడా చూడండి ఒకసారి సూత్రం. పూరణ గుణ సుహిత. పూరణ గుణ సుహితార్థ సదవ్యయతవ్య సమానాధికరణేనా. పూరణార్థము, గుణార్థము, సుహితార్థం. అంచేత
ఇవన్నీ ఏమిటి? నిషేధ ఈ సూత్రాల చేత ప్రతిప్రసవం అన్నమాట. ఇది మళ్ళీ నిర్ధారణే యా షష్ఠీ సా న సమస్యతే నృణాం ద్విజః శ్రేష్ఠః. వార్తికం ప్రతిపద విధానా షష్ఠీ న సమస్యత ఇది వాచ్యం సర్పిషో జ్ఞానం. ఇక్కడికి కూడా సర్పిషో వచ్చింది గురుగారు. వస్తుంది. నెయ్యి వదిలిపెట్టమమ్మా మేము. అంచేత యతశ్చ నిర్ధారణం అని ఒక సూత్రం ఉంది. యతశ్చ నిర్ధారణం అనే సూత్రం చేత ఏదైతే షష్ట్యంత పదానికి సుబంతంతో సమసించదు అని చెప్పాడో, నృణాం ద్విజః శ్రేష్ఠః, నృణాం ద్విజః శ్రేష్ఠః అనేటటువంటి వాక్యం నుండి ఈ నృ శబ్దము ద్విజ శబ్దముతో సమసించదు. ఎందుకు? నృణాం ద్విజః శ్రేష్ఠః అన్నాడు. అంతేగాని ఈ నృ ద్విజ రెండు సమసించదు. ఎందుకు? ఇక్కడ ఈ నరులు అనే గ్రూపులోంచి ద్విజుడు అనేవాడు శ్రేష్ఠుడు అని చెప్పి నిర్ధారణ చేస్తున్నాడు, సపరేట్ చేసి చెప్తున్నాడు, ఎక్స్క్లూజివ్ గా చెప్తున్నాడు. అక్కడ సమాసము రాదు. మనుష్యులలో ద్విజులు శ్రేష్ఠులు అని మనం ఏం చేసాం? నిర్ధారణం చేయటం వల్ల యతశ్చ నిర్ధారణం అనే సూత్రం చేత షష్ఠీ విభక్తి ప్రత్యయము నృశబ్దానికి వస్తుంది. అంచేత అక్కడ షష్ఠీ ప్రత్యయం అంటే ఈ నరుల అదేంటి సంబంధాన్ని చెప్తున్నాడు. అక్కడ నిర్ధారణ చేసి నిర్ధారణ షష్ఠి, సంబంధం చెప్పట్లే, శేష షష్ఠి చెప్పట్లే, నిర్ధారణ షష్ఠి అన్నది దీన్ని. యతశ్చ నిర్ధారణం అని. ఎందువల్ల ఇట్లా అయిన తర్వాత ఇక్కడ సమాసము నిషేధించబడింది. నా నిర్ధారణే అనే సూత్రం చెప్పాడు కదా. కనుక నిర్ధారణ చేశారు కాబట్టి ఈ నిషేధ సూత్రం యొక్క దీనికి ఒక వార్తికం రాశాడు. యావని ప్రతిపద విధాన షష్ఠీ న సమస్యతి ఇది వాచ్యం అని దానికి వ్యాఖ్యానంగా చెప్పాడు. అంటే గురుగారు ఇక్కడ మనం నృణాం బదులు ఋషు అని కూడా వాడుకోవచ్చా? అదే చెప్తున్నా మీకు. ఈ వార్తికం చదవండి. ప్రతిపద విధాన షష్ఠీ న సమస్యత ఇది వాచ్యం అన్నాడు. మనకి షష్ఠీ విధాయక సూత్రం ఏమిటి? షష్ఠీ శేషే అన్నాడు కదా. కనుక మీరు షష్ఠి దేనికి విధించచ్చు? రకరకాలుగా విధించచ్చు. శేష షష్ఠి వస్తుంది. అంచేత ఈ సూత్రము షష్ఠీ శేషే అనే సూత్రము చేత కాకుండా విశేష సూత్రము చేత విధించబడిన షష్ఠీ విభక్తి. ఎట్లా? యతశ్చ నిర్ధారణ అన్నాడు. అంటే దాన్ని నిర్ధారణ షష్ఠి అన్నావా, శేష షష్ఠి అన్నావా? నిర్ధారణ షష్ఠి అవుతుంది అన్నాం. ఎందుకు? ఒక స్పెసిఫిక్ సూత్రము ద్వారా అది విధించబడింది, షష్ఠి విధించబడింది కాబట్టి. యతశ్చ నిర్ధారణ. కనుక ఈ వార్తికము యొక్క అర్థం ఏమిటంటే, నాయన ఇలా ప్రత్యేకమైన సూత్రము ద్వారా షష్ఠి విధించబడిన వాటికి సమాసానం చేయటానికి లేదు అని చెప్పాడు. ఒక్క నిర్ధారణకే కాదు, స్పెషల్ సూత్రాలతో ఎక్కడైనా షష్ఠి విధిస్తే, జనరల్ సూత్రాల్లో రావడం కాదు, స్పెషల్ గా ఇగో ఈ కండిషనల్ గా ఈ షష్ఠి వస్తుంది అని చెప్పిన సూత్రాలన్నిటికీ కూడా ఇక్కడ విశేష సూత్రాల చేత విధించబడిన షష్ఠీ విభక్తికి ప్రత్యయాలు కలిగిన శబ్దాలకి సుబంతములతో సమసించవు. అందుకని సర్పిషో జ్ఞానం అనే వాక్యమునందు సమాసము కుదరదు. సర్పిష జ్ఞానం. ఎందుకు? యతశ్చ నిర్ధారణం. నీకు జ్ఞానం ఎందుకు వస్తుంది అంటే నెయ్యితో వస్తుంది. నిజమండి. అవునవును. మన పిల్లలకి బుద్ధులు పోవడానికి కారణం నెయ్యి వేసుకుంటే లావు అవుతావు అని చెప్పేసి మానేయటం. శుభ్రంగా నెయ్యేసి పెట్టండి, ఆవు నెయ్యేసి పెడితే ఏ కొంపలు అంటుకుపోవు. అది జ్ఞాన వృద్ధి.
సరే అవన్నీ నాకెందుకు, మళ్ళీ డాక్టర్లు ఉన్నారు ఇక్కడ కొడతారు నన్ను. మేధస్సు పెరుగుతుంది గురుగారు, నిజమే. మేధ పెరుగుతుంది, మేధ పెరుగుతుంది. అంతే. పూరణ గుణ వినండి. శంకర పూరణ గుణ సుహితార్థ సదవ్యయతవ్య సమానాధికరణేన. ఎవరైనా చదువుతారండి? పూరణాత్ చెప్తారా ఎవరైనా? పూరణాది పూరణాద్యర్థైః సదాదిభిశ్చ షష్ఠీ న సమస్యతే. పూరణే సతాం షష్ఠః గుణే కాకస్య కార్ణ్యం బ్రాహ్మణస్య కార్ష్ణ్యం. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ పూరణ గుణ సుహితార్థ సదవ్యయతవ్య సమానాధికరణేన అనే సూత్రానికి కింద వార్తికం ఏం రాశాడు? పూరణాద్యర్థైః సదాదిభిశ్చ షష్ఠీ న సమస్యతే అన్నాడు. ఇంతవరకు దాని వార్తికం. తర్వాతవన్నీ ఇంత పొడిగేదైతే మీరు చదవబోతున్నాను, పూరణే సతాం షష్ఠః విశేష్యం జ్ఞాతం తదేవ మదుదాహరణం అనిత్యో అయం గుణేన నిషేధం. ఇవన్నీ తర్వాత ఎగ్జాంపుల్స్ వస్తాయి కనుక ఇక్కడ దాకా ముందు అర్థం చేసుకోండి. పూరణార్థకమైనటువంటి పూరణ ఇత్యాది పూరణాది అర్థకమైనటువంటి శుభముతో శత్రుశాన అంటే సత్. సత్ అంటే ఏమిటి? ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సూత్రంలో ఏముంది? సద్ అవ్యయతవ్య అన్నాడు. సత్ అనే ఒక పదం వాడాడు. ఇక్కడ ఈ సత్ అంటే ఏమిటి అంటే శత్రుశానచి ప్రత్యయాల్ని కలిపి సత్ అని చెప్పి ఒక దాన్ని ఏమంటారు సంజ్ఞ పెట్టుకున్నాడు. ఏమండి? నదీ అన్నాడు. ఈ నదీ అన్నది ఒక సంజ్ఞ. అర్థమైందండి? కనుక ఇట్లా కొన్ని ప్రత్యయాలని కలిపి ఒక సంఖ్య పెట్టుకున్నాడు ఆయన. ఎందుకు? ఆ 2, ఆ 3, ఆ 4, ఆ గ్రూప్ వస్తాయని చెప్పేటప్పుడు ఆ సంఖ్య వాడేస్తాడు ఆయన. నదీభిశ్చ ఇట్లా రకరకాల చోట్ల. అందుకని ఇక్కడ శత్ అన్నాడు కాబట్టి ఈ శత్రుశాలజ్ ఎక్కడి నుంచి వచ్చిందండి అని కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. అందుచేత పూరణార్థక సుబంతముతో శత్రుశానచి ప్రత్యయాంతములతో ఒకటి, కృదంత అవ్యయములతో. ఏమండి? తవ్య ప్రత్యయాంతముతో. ఇన్ని చెప్పాడు ఇక్కడ. ఎక్కడ చెప్పాడు? సుహితార్థ సదవ్యయతవ్య సమానాధికరణేన. ఈ పూర్ణార్థక సుబంతాలతో శత్రుశానచ ప్రత్యయాంతాలతో కృదంతాది అవ్యయములతో తవ్య ప్రత్యయాంతముతో. ఈ అవ్యయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కృతు ప్రత్యయాల నుంచి అవ్యయాలు వస్తాయి. గమనం అన్నారు అనుకోండి, అది అవ్యయమేగా. దర్శనం కృదంతమేగా. అట్లా కనుక ఈ అవ్యయాలతో తవ్య ప్రత్యయాంతంతో సమానాధికరణముతో షష్ట్యంతానికి సమాసము రాదు.
ఎప్పుడెప్పుడు రాదో చదువుతున్నాడు, వచ్చేవి చెప్పేశాడు షష్ఠి అని చెప్పేసి. ఇక్కడి నుంచి నేను రానివన్నీ చెబుతున్నాడు. కనుక పూరణార్థే సతాం షష్ఠ అంటే సతాం ఉత్తములైన వాళ్ళలో, సత్పురుషులలో వీడు ఆరోవాడు అనమాట. అంచేత పూర్వసూత్రం నుంచి మనం ఏం తెచ్చుకోవాలి? నా నిర్ధారణలోంచి నా తెచ్చి పెట్టుకోవాలి. ఇక్కడ నా పూర్ణ గుణ సవిత అని చదువుకుని సమానాధికరణ వరకు చదవాలి. ఆ నాని తెచ్చి పెట్టుకోమంటున్నాడు. అంచేత పూరణార్థకము, గుణార్థకాలు, సుహితము అనే అర్థము బోధించే సుబంతాలు, శత్రుశానతు ప్రత్యయాలతో ఏర్పడినవి, కృదంతంతో అవ్యయాలతోనూ తవ్య ప్రత్యయాంత కృదంతాలతోనూ సమానాధికరణమును ప్రతిపాదించు శబ్దములతో సమసింపద్దు. అంచేత సత్ అనే పదానికి మనకి ఒక సూత్రం ఉంది, తౌ సత్ అని సూత్రం అనమాట. యాక్చువల్గా ఏ తౌ అంటే రెండు, అవి రెండు, ఏవి రెండు? శత్రుశానచులు. ఏమండి, ఈ తౌ సత్ అనే సూత్రం చేత శత్రుశానచి ప్రత్యయాలు చెప్పబడ్డాయి. తర్వాత షష్ఠి అనే షష్ఠీ తత్పురుష సమాసం ఏర్పడుతుంటే దీంతో నిషేధం చెప్పాడు అని ఉదాహరణ చెప్తున్నాడు. బ్రాహ్మణస్య కుర్వన్ బ్రాహ్మణస్య కృత్వా రాజ్ఞః పాటలీ పుత్రస్య తక్షకస్య సర్పస్య అనే ఈ వాక్యాల్లో షష్ట్యంత పదము ప్రక్కన సుబంతముతో సమసించలేదు. ఇది మనం గమనించాలి. తవ్య మరియు తవ్యత్ అనే ఈ రెండు ప్రత్యయాలు ఉన్నాయి. తవ్య ప్రత్యయాంతమైన శబ్దముతో మాత్రమే సమాసము నిషిద్ధము. మీకు సూత్రం చదవండి ఒక్కసారి. అవ్యయ తవ్య అన్నాడంతే. కనుక తవ్యత్ అనే దానిలో కూడా తకారం పోతుంది. తవ్యత్ అనే ప్రత్యయంలో కూడా తకారం పోయి ఏం మిగులుతుంది? తవ్యానే మిగులుతుంది. కనుక ఆ తవ్యత్ ప్రత్యయాన్ని కూడా సమాసం చేయడం మానేస్తావేమో అని ఆ తవ్యత్ ప్రత్యయం వచ్చే దగ్గర మాత్రం నిషేధము లేదు. తవ్య ప్రత్యయముతో మాత్రమే నిషేధము. ఎవరు? ఒక్క నిమిషం ఉండండి, వస్తున్నా. కూర్చోండి, వస్తున్నా. స్వకర్తవ్యం అని దగ్గర స్వకర్తవ్యం అనే దగ్గర తవ్యత్ ప్రత్యయం వచ్చి ఇక్కడ తవ్య ప్రత్యయం రాలే. అందుకని నా యొక్క కర్తవ్యము అనే దగ్గర స్వకర్తవ్యం, స్వీయ కర్తవ్యం అనేది అక్కడ సమాసం సాధు రూపమే. ఎందుకు? కర్తవ్యం అనేది కృదంత రూపము. కానీ ఎట్లా ఏర్పడింది? అది తవ్యత్ ప్రత్యయంతో ఏర్పడింది. అందుకని అది ఒక్క 10 నిమిషాలు ఓపిక ఉందా మీ అందరికీ? ఒక్క 10 నిమిషాలు ఓపిక ఉన్నట్లయితే ఇంకొక 5-6 సూత్రాలు ఉన్నాయి. ఈ 5-6 సూత్రాలు చెప్పుకుంటే షష్ఠీ తత్పురుష అయిపోతుంది. కనుక కొంచెం ఓపిక పట్టండి. ఒక్క నిమిషంలో వస్తాయి. ఎవరో వచ్చారు. ఎక్కడైనా సరే జనరల్ రూల్ గా వచ్చేదాని కాకుండా స్పెసిఫిక్ సూత్రము ద్వారా షష్ఠీ విభక్తి విధించబడితే అక్కడ మీకు ఇది రాదు అని చెప్పాడు. ఈ సర్పిషో జ్ఞానం అనే ఉదాహరణ ఇచ్చాడు కదా. ఈ సర్పిషో జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మరి? అంటే దానికి ఒక సూత్రం ఉంది. జ్ఞో విదర్థస్య కరణే అనే ఒక సూత్రం ఎక్కడ ఉంది. మీకు అవన్నీ ఇక్కడ అక్కర్లే. ఆ సూత్రం చేత షష్ఠి విధించబడింది. జ్ఞాశబ్ద దీని మీద జ్ఞాకే ఆ జ్ఞానం అనే రూపానికి. కనుక అక్కడ షష్ఠీ సమాసము ఈ వార్తకం చేత నిషేధించబడింది అనమాట. ప్రత్యేకంగా చెప్పింది. అంతా కాకుండా పూర్ణ గుణార్థే చెప్పా. పూర్ణం సతాం షష్ఠ. ఇక్కడ ఏమైంది? పూర్ణార్థే సతాం షష్ఠ. కనుక దాంతో షష్ఠ్యంతం షష్ఠి ప్రాప్తించిన
సమాసం ఏమవుతోంది? దీని వల్ల నిషేధించబడుతోంది. నిర్ధారించాడు కదా. తర్వాత గుణే కాకస్య కార్ష్ణ్యం బ్రాహ్మణస్య శుక్లాహ. ఇక్కడ ఏమైంది? కార్ష్ణ్య శుక్ల శబ్దములు ఏం వచనాలు? గుణవచనాలు. ఏమండి? అవును. కనుక వాడు తెల్లగా ఉన్నాడు ఇట్లా అన్నమాట. కనుక వాటికి షష్ట్యంతముతో ప్రాప్తించినా కూడా ఈ వార్తికం చేత నిషేధించబడింది అని ఇట్లా ఉదాహరణ ఒకదానికోటి చెబుతూ పోతున్నాడు అంతే. తరువాత సుహితార్థే. సుహితము అంటే తృప్తియా? తృప్తి అటు. తృప్తి అని. ఓకే. తర్వాత తృప్తి కోసము అని సుహితార్థి అంటే తృప్తి అని. అట్లాగే సత్. సత్ అంటే శత్రుశానచు. ద్విదస్య కుర్వన్ కుర్వాణో వా కింకరస్య ఇట్లా ఇత్యర్థ. కింకరః ఇత్యర్థః ద్విజస్య కుర్వన్ కుర్వాణో. తర్వాత అవ్యయాలు వచ్చినప్పుడు. అవ్యయాలు వచ్చినప్పుడు ఏమిట? అన్న దగ్గర కూడా అవ్యయం వచ్చినప్పుడు కూడా శత్రుశాన ప్రత్యయం అయిపోయిన తర్వాత సత్యన సంజ్ఞ ఉంది కాబట్టి తర్వాత అవ్యయాలు వచ్చినప్పుడు శబ్దాన్ని పూర్వమందే సత్పద ఉంటే పరవందు తవ్య ప్రత్యయంతో సాహచర్యం ఉంటే అక్కడ కృదంతావ్యయాన్ని గ్రహిస్తాం. శత్రుశాన ప్రత్యయాలు కృత్తులు ఏమిటి? తవ్య అనేది కృత్తు ప్రత్యయం. ఈ బ్రాహ్మణస్య కర్తవ్యం తవ్యతాతు భవత్యేవా అంటే తవ్యత్ వచ్చినప్పుడు మాత్రం వస్తుందయ్యా అని చెప్పాడు. ఇట్లా ఈ సూత్రం అయిన తర్వాత కృతేనచ పూజాయాం. కృతేనచ పూజాయాం. గురుగారు తవ్యకి ఒక ఎగ్జాంపుల్ చెప్పారా? తవ్యత్ అనియర్ లో తవ్యత్ కదా ఇది. ఇప్పుడు కర్తవ్యం అన్నది తవ్యత్. తవ్య అంటే అదే చెప్తున్నాడు. తవ్య ఉపరి అంటున్నారుగా, తదుపరి అంటున్నారుగా. పైన రాశారు చూడండి. తవ్య ఉపరి తదుపరి అన్నప్పుడు అది తస్య ఉపరి అమ్మా. సారీ 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 బాబోయ్. తత్ అంటే అది తద్ శబ్దానికి వచ్చి తస్య ఉపరి తదుపరి అది. ఇప్పుడు కర్తవ్యం ఉందనుకోండి. అవును. కర్తవ్యం అన్నప్పుడు అక్కడ బ్రాహ్మణస్య కర్తవ్యం అని విడిగానే ఇచ్చాడు చూడండి. వీటికి తేడా ఎక్కడొస్తుందంటే స్వరభేదముతో తెలుస్తుందండి. ఇది తవ్యత్తు ప్రత్యయ రూపమా లేకపోతే తవ్య రూపమా అన్నది వారు చేసేటటువంటి ఉచ్చారణ రెండిట్లోనూ తవ్య కిందగా మిగులుతుంది కదా చివర్లో. అవును. ఆ స్వరము ద్వారా అది ఏ ప్రత్యయమో తెలుస్తుంది. మనకి స్వరాలు తెలియవు, ఇంకేమీ తెలియవు. కనుక నరాలు పీక్కుపోయే బాధతో బాధపడాల్సిందే. ఇది ఇంతే అని. ఏమండి? సమానాధికరణే అంటే ఏమిటి? రెండు ఒకటే. మీరు మలయాళం సినిమాను చూసారా ఎప్పుడైనా? అందులో వాడి పేరు చెప్పుకో, ఎదురువాడిని నువ్వు అని అండు, లేకపోతే వాడి పేరు చెప్పుకోవాలన్నా కూడా అనంతకృష్ణకు ఆకలిస్తుందట. లేకపోతే మీరేం చేస్తున్నారు, కృష్ణవేణి గారు ఏం చేస్తున్నారు అంటాడు. అంటే ఏదో అట్లా సంథింగ్ లైక్ పెద్దలు చెబుతారు, మనకి తెలియదు, మలయాళం రాదుగా మనకి. కనుక ఒకే విషయం తక్షకస్య సర్పస్య అన్నాం అనుకోండి, రక్షకుడు సర్పమే, అది విశేషణము. ఏమిటి? ఈ తక్షక అనే పేరు కలిగిన సర్పము అని. కనుక అది విశేషణ కదా. తక్షకస్య సర్పస్య. అవును. స్వరే ఒకే విషయాన్ని చెబుతున్నాయి కాబట్టి సమానాధికరణము అన్నాడు.
అయిన తర్వాత ఇట్లా వాటి వివరాలు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెబుతున్నాడు? తేనచ పూజాయాం అనాలి. ఓ ఎక్కడో పోయింది. నిత్యం తేనచ పూజాయాం మతి బుద్ధీతి సూత్రేణ విహితో యః క్తః తదంతేన షష్ఠీ న సమస్యతే. రాజ్ఞాం మతో బుద్ధః పూజితో వా రాజపూజితః ఇత్యాదౌ తు భూతే క్తాంతేన సహ తృతీయా సమాసః. మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ అనే చేత తా ఏదైతే ఇచ్చేబడిందో షష్ఠ్యంత శబ్దము పూజాయాం అంటే పూజించుట, గౌరవించుట అనే అర్థాలయందు ఏవైతే కృతు ప్రత్యయాలు కలిగి ఉన్నాయో ఆ కలిగిన కృదంతాలతో సమసించదు అని చెబుతున్నాడు. ఎందుకు? మతి బుద్ధి పూజార్థేభ్య ఈ సూత్రం చేత తా విధిస్తున్నాడు. ఎట్లా? రాజ్ఞాం మతః బుద్ధః రాజ్ఞాం మతో పూజితః అనే రూపాల్ని మనకి చూపిస్తున్నాడు. ఎట్లా? గౌరవించుట, పూజించుట అనే అర్థములో రాజ్ఞాం పూజితః సారీ మతి బుద్ధిశ్చ పూజార్థేభ్యశ్చ ఇది సూత్రేణ విహితః యః క్తః తదంతేన షష్ఠీ న సమస్యతే. రాజ్ఞాం మతో బుద్ధః పూజితో వా. ఇక్కడ దాకా ఆగండి. ఏమన్నాడు? మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ అనేటటువంటి సూత్రము చేత ఆక్త అన్నటువంటిది సమాసము కుదరదు. అందుకనే ఏం చెప్పారు? రాజ్ఞాం మతః బుద్ధః దగ్గర రాజమతః అనలే, రాజ్ఞాం మతః అనే విడిగానే చూపించాడు. అయితే తర్వాత ఏం చెబుతున్నాడు? మరి రాజపూజిత అని ఒకటి ఉంది, ఒక రూపం ఉంది కదా, అది ఎట్లా వచ్చిందయ్యా అంటే రాజపూజిత ఇత్యాదౌతూ భూతే క్తాంతేన సహ తృతీయా సమాసః. షష్ఠీ సమాసం కాదు, తృతీయ సమాసం వచ్చింది అక్కడ. ఎట్లా వచ్చింది? అది రాజ్ఞాం పూజిత అనే చోట ఏమైంది? పూజిత శబ్దము పూజార్థములో ఏర్పడిన కాంతిది కనుక ఇది ఏర్పడి, కానీ రాజపూజిత ఎట్లా సమర్థిస్తావయ్యా అని అడిగితే తృతీయాంత విగ్రహ వాక్యాన్ని చెప్పి సాధించాలి. ఎందుకు అంటేట రాజపూజిత ఇత్యాదవుతూ భూతే క్తాంత సహ తృతీయ సమాస. భూతకాల క్రియని చూపించే క్తాంతం అది. అంటే ఇక్కడ రాజు చేత పూజించబడినది, బడినవాడు, పూజించబడినవాడు అది. ఎందుకంటే అక్కడ ఉత్తర పదానికి కదా ప్రాధాన్యం. పూజిత అది క్తాంతము పూజిత, అది భూతకాలిక. అదే తా అంటేనే అంతేలేండి, తా ప్రత్యయం భూతకాలికమేగా. అందుకని తర్వాత అధికరణ వాచినావా
తేన షష్ఠీ న సమస్యతే ఇదమేషావాసితం గతం భుక్తం వా. ఉదాహరణ అన్నమాట. పూర్వసూత్రం నుంచి మనం ఏం తెచ్చుకోవాలి? నా తెచ్చుకుంటాము, తేనా తెచ్చుకుంటాము. అప్పుడు ఏమవుతుంది? నా తేన అధికారవాచినాచ అవుతుంది. అంచేత ఇక్కడ ఏం చెప్పాలి? షష్ఠ్యంతము అధికరణ వాచకమునందు విధించబడిన తప్రత్యయాంత శబ్దముతో సమాసము కుదరదు. ఇదం ఏషాం అసితం, ఇదం ఏషాం గతం భుక్తం అను చోట అధికరణ వాచిన అధికరణ వాచకమైన తప్రత్యయాంతంతో సమాసం కుదరదు. ఇదమేషాం ఆసితం, ఏషాం గతం, ఏషాం భుక్తం, వీటికి సమాసము రాదు అని. ఇదేం ఏషాం ఆసితం, ఇక్కడ ఏమిటవుతోంది? ఇక్కడ తౌ అధికరణేచ అని ఈ తాంతం అన్నది అధికరణార్థంలో కూడా వస్తుందయ్యా అని ఒక సూత్రం చెప్పారు. ఆ సూత్రం చేత ఇక్కడ ఎందుకు అధికరణంలో తకార సప్రత్యయం విధించబడుతోంది. అందువలన ఏషాం అసితం, ఏషాం గతం, ఏషాం భుక్తం ఈ వాక్యాల్లో తత్పురుష సమాసాలు ఏర్పడవు. అయితే ఒక మళ్ళీ గొడవ వస్తుంది ఇక్కడ. గురుగారి ఈ నిషేధ సూత్రాలలో ఉన్న ఉదాహరణలు కూడా ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉందండి? ఉందండి. అయ్య బాబు. కర్మణి చ ఉభయ ప్రాప్తౌ కర్మణి ఇతి యా షష్ఠీ సా న సమస్యతే ఆశ్చర్యో గవాం దోహో అగోపేన. గోపుడు కాని వాడి చేత గోవులు దోహం చేయ అంటే పాలు పెతకబడుతున్నాయి అని. కర్మణి చ అయిపోయిందయ్యా. అచ్చా, ఇక్కడ ఉభయ ప్రాప్తో కర్మణీతి యా షష్ఠీ సా న సమస్యతే ఆశ్చర్యో గవాం దోహో అగోపేన. అంచేత ఉభయ ప్రాప్తో కర్మణి అనే సూత్రం చేత కర్మకారకమునందు విహితమైన షష్ఠీ విభక్తి. ఏది షష్ఠీ సూత్రాల్లో చెప్పారు మనకిది. రెండు ఉన్నాయంటే రెండిటికి షష్ఠీ వచ్చేది ఉంటే దేనికి చేయాలంటే కర్మణికి చేయవయ్యా అని చెప్పాడు. అది కనుక ఈ షష్ఠీ విభక్తి అంత ప్రత్యయం కలిగిన శబ్దము శుభంతంతో సమసించదు అన్నాడు. ఉభయ ప్రాప్తో కర్మణి అంటే ఏంటండి? కృత్ప్రత్యయము కర్తని కర్మని కూడా బోధిస్తూ ఉంటే కర్మవాచకమైన శబ్దాన్ని షష్ఠి విధిస్తుంది. ఆశ్చర్యం గవాం దోహ అగోపేన. ఒక గోపాలకుడు కాని వాడి చేత పాలు పిదుకు పదుట ఆశ్చర్యము అనే దగ్గర గవాం దోహ గోవులను ఆయన పితుకుతున్నాడు అనే దగ్గర సమాసం రాలేదు. గవాం దోహ అని విడిగానే ఉన్నది. ఎందుకున్నది? ఆ దోహన క్రియ అన్నది షష్ఠిలో వస్తుంది. గవాం గోవులను పితుకుతున్నవాడు కనుక గవాం దోహ అనే పదము సమాసము కాదు. ఇక్కడ గోపుడు కర్త అండి. గోపుడు కంటే ఇతరమైన గోపుడు అగోపుడు అంటే ఎవడైతే గోపుడు కాడో వాడి కంటే వేరే వాడు కర్త. గోవులు కర్మ. గోవులన్నీ కదా పిదుగుతున్నాడు కనుక ఈ కర్త అనేది ఉభయ ప్రాప్తో కర్మణి అన్న దగ్గర సూత్రం చేత ఏమైంది? ఇక్కడ గోశబ్దం మీద
షష్ఠి వచ్చి గవాం అయింది. కనుక గవాం అయింది కాబట్టి దాని పక్కన ఉన్నటువంటి దాంతో దోహ అనే దాంతో సమసించట్లేదు. ఇది కూడా తా ప్రత్యయం కదా, తా ప్రత్యయాంతమే దోహ కూడా. తృజకాభ్యాం కర్తరి కర్తర్థక కృత్ తృజకాభ్యాం షష్ట్యాః న సమాసః అపాం స్రష్ట వ్రజస్య భర్త ఓదనస్య పాచకః. ఇందులో కర్తరి కిం కర్తరి అని ఎందుకు పెట్టాలయ్యా? ఇక్షూణాం భక్షణం ఇక్షు భక్షిక పత్యర్థ భర్తృశబ్దస్య యాజకాదిత్వాత్ సమాసః. పత్యర్థ భర్తృశబ్దస్య యాజకాదిత్వాత్ యాజకాది గణంలో ఉన్నది కాబట్టి సమాసం వస్తుంది పో అన్నాడు. భూభర్త కథం తర్హి ఘటానాం నిర్మాతుః త్రిభువన విధాతుశ్చ కలహః ఇది శేష షష్ఠ్యా సమాస ఇది కయ్యటః. ఇక్కడ సమాసం వస్తుందయ్యా అని కయ్యటుడు చెప్పాట. కయ్యటుడనే ఇంకొక వైయాకరణి. అంటే ఇక్కడ అర్థమేవుడు పాణిని కర్మ పూర్వమైనటువంటి కయ్యటుడు అనే వైయాకరిణి. కర్తార్థములైనటువంటి తృజంతములతో అకప్రత్యయాంతములతోనూ షష్ట్యంతమునకు సమాసము రాదు. ఇందా చెప్పే తృచ్చు అకాభ్యాం అన్నాం కదా. అపాం స్రష్ట స్రష్ట అన్నది తృచ్చంతము. వ్రజస్య భర్త భర్త అనేది తృజంతము. ఓదనస్య పాచకః పాచక అనేది నుల్ ప్రత్యయము. నుల్ ప్రత్యయం వస్తే గనక యు రనాకో అనే సూత్రం చేత ఈ ఊకేమన్నా అక అనేది ఆదేశంగా వచ్చి అక ప్రత్యయాంతం అయింది అది. అందుకని పాచకః కనుక సమాసం రాదు. హలో హలో చెప్పండి. చెప్పండి తల్లి, చెప్పమ్మా. ఆహా చెప్దామమ్మా తప్పకుండా. అయిన తర్వాత కర్తరిచ కర్తరిచ అంటే కింద చదివేసేయండి. కర్తరి షష్ట్యా అకేన న సమాసః భవతః. కర్తర్థంలో కూడా షష్ట్యంత శబ్దము కర్తర్థమున విహితమైన అకప్రత్యయము కలిగిన కృదంతంతో సమసించదు. భవతః శాయిక అంటే మీ ఇక్కడ అకప్రత్యయం ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి చా పెట్టాడా? అంతే. శాయిక అంటే ఇది పరుపు అని, మంచము అని. ఎవరిది? భవతః తమరి యొక్క. ఇక్కడ తమరి యొక్క అన్న దగ్గర ఎవరి గురించి నిర్దేశిస్తున్నారు? మీరు కర్తని నిర్దేశిస్తున్నారు. ఏమండి, మీరు ఈ రూమ్ లో ఉండండి అంటాం ఎవరైనా వస్తే మన ఇంటికి. అనకుండా ఇంకోటి ఏమంటాం? ఇది మీ యొక్క రూము అంటాం. ఇదే మీ గది అంటాం కదా. అక్కడ షష్ఠి వినియోగిస్తున్నారు కానీ ఎవరిని సంబోధిస్తున్నారు? కర్తని. అట్లా అనమాట. భవతః శాయిక అంటే మీ యొక్క ఇది అంటే ఇక్కడ ఏమైంది? కర్తృకర్మణు కృతి అనే సూత్రం చేత కర్తృద్రములో షష్ఠి విభక్తి విధించబడింది కాబట్టి ఇక్కడ షష్ఠికి నిషేధము, తత్పురుష సమాసానికి నిషేధము. అంచేత 2:2:10 నుంచి 2:2:16 వరకు ఉన్న సూత్రాలు 2:2:8 సూత్రము యొక్క ప్రవృత్తిని నిషేధించే సూత్రాలు. వీటిని ఏమంటారు అంటే కామన్ గా కలిపి నియమ సూత్రాలు అంటారు. ఏమండి, ఇది అయిన తర్వాత ఫైనల్ గా ఏం చెబుతున్నాడు? ఈ నిషేధ సూత్రాలన్నీ చెప్పిన తర్వాత నిత్య సమాసంగా ఏర్పడే షష్ఠీ తత్పురుషుడు చూపిస్తున్నాడు మనకి.
నిత్యముగా ఏర్పడే ఏమిటిది? నిత్యం క్రీడా జీవికయోహో అయిపోయింది. ఈ ఒక్క సూత్రం చెప్తే షష్ఠీ తత్పురుష అయిపోతుంది. నిత్యం క్రీడా జీవికయోహో. చదవండి కిందది. ఏతయోరర్థయోహో అకేన. ఏతయోరర్థయోరకేన. రకేన అంటే రక్కినప్పుడు అని కాదమ్మా. ఏతయోహో అకేన. షష్ఠి నిత్యం సమస్యతే. ఉద్దాలక పుష్పభంజికా క్రీడా విశేషస్య సంజ్ఞా. సంజ్ఞాయామితి భావేన్నుల్ జీవికాయాం దంతలేఖకః. తత్ర క్రీడాయాం వికల్పే జీవికాయాం సృజకాభ్యాం కర్తరీచిత నిషేధే ప్రాప్తే వచనం. అదండి. సృజకాభ్యాం కర్తరి అనే సూత్రంచో అకప్రత్యయం అను పదానికి సూత్రము అనువర్తించి అకేనగా పరిగణిస్తే నిత్యం అని చెప్పడం చేత విభాష అనే సూత్రాన్ని ప్రతిషేధిస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడున్నాయి? తత్పురుష సమాసాలన్నీ విభాష అనే దాని అంటే అధికారంలో ఉన్నాయి కాబట్టి చేస్తే చెయ్యి లేకపోతే లేదని ముందు చెప్పుకున్నాం. కనుక ఇక్కడ చేస్తే చెయ్యి చేయకపోతే చెయ్యక కాదయ్యా, నిత్యంగా చెయ్యాల్సింది అన్నాడు. అంటే క్రీడ జీవిక అనే అర్థాల్లో షష్ట్యంతము అకప్రత్యయంతో నిత్యముగా సమసిస్తుంది. ఉదాహరణ ఏమిచ్చాడు? ఉద్దాలక పుష్పభంజికా అన్నాడు. ఉద్దాలక పుష్పభంజిక అన్నది ఒక ఆట పేరుటండి, మనకి తెలియదుగా ఇది. ఉద్దాలక పుష్పాణం భంజిక అని దానికి వ్యుత్పత్తి. భంజిక అన్నది గుర్తు. అంటే ఇగో ఇది ఇది ఈ ఆటకి పనికొచ్చేది అనేదో బహుశా అయి ఉంటుంది అనే సూత్రము చేత ఇక్కడ అకప్రత్యయాంతం వచ్చి ఉద్దాలకః అయింది. కనుక ఇక్కడ షష్ఠీ సూత్రం చేత ఇది మహాధిక విభాషలో ఉన్నాం కదా, వికల్పంగా కాకుండా వీటికి నిత్యముగా వస్తాయ్యా అన్నాడు. ఇక్కడ విభాష ఇప్పటి వరకు మనకు తత్పురుషాన్ని జనరల్ గా విభాష అనే వస్తున్నాయి. అంతే. ఇక్కడ ఇది నిత్యం, ఇది ఒకటే నిత్యం ఈ సూత్రము చేత. ఏది? ఉద్దాలక పుష్ప ఆమె వచ్చిన తర్వాత భంజికా సు వచ్చిన తర్వాత సమాసము ప్రాతిపదికము సుబ్లోకము ఇవన్నీ చేసి ఉద్దాలక పుష్ప భంజిక అనే రూపం సిద్ధిస్తుంది. దంతలేఖక ఏమండి? ఇదేమిటిది? అది వాడి వృత్తి. జీవిక అంటే వృత్తి. దంతానాం లేఖః. దంత అం లేఖకః. లేఖః లేఖక సు అని ఉంటే షష్ఠీ అనే సూత్రం చేత వైకల్పికంగా ప్రాప్తించాల్సి ఉంటే సృజకాభ్యాం కర్తరి అనే చేత నిషేధించబడితే ఈ సూత్రం చేత నిత్యంగా సమాసాన్ని చెబుతున్నాడు. ఎన్ని లింకులు ఉన్నాయో చూడండి. అకచ్ ప్రత్యయం ఇది వినలేదు. అకచ్ భంజిక తర్వాత ఇది లేఖకః ఈ రెండు అకచ్ ప్రత్యయాంతం. ఈ దంత లేఖక అంటే మన దగ్గర ఇప్పుడు లేదు కానండి. ఇప్పుడు ఇది చదివారంటే వ్యాకరణం పిల్లలు వాళ్ళు నేర్చుకున్నా మనం చెప్పలేం, కానీ ఈ పళ్ళని దంతాలని అలంకరించడం అన్నమాట. చేస్తున్నారు గురుగారు. ఓకే. లేకపోతే మనం తేలిగ్గా ఏమైనా ఏనుగు దంతాలు చేస్తున్నాడని చెప్పుకుంటే హాయిగా ఉంటుంది. ఏనుగు దంతాల మీద చేస్తారు. వీటికి కూడా ఈ చిన్న చిన్న స్టడ్స్ లోపల పెట్టించుకోవడం మెరవడం కోసం అలా సరే, ఇంకేం చేయలేము, మీకే తెలుస్తే అవన్నీ. అంచేత ఇది ఉపాధి కాబట్టి ఇక్కడ వస్తుంది అని చెప్పాడు. అంత మించి ఇంకేమీ లేదు. ఇక్కడికి షష్ఠీ తత్పురుష అయిపోయింది. తర్వాత ఒక్కటి ఉంది, ఏకదేశ సమాసము అంటారు దాన్ని. దాన్నే ప్రథమ తత్పురుష అని కూడా అంటారు. అది రేపు చెప్పుకుందాం, ఇవాటికి ఇక్కడ ఆపేసుకుందాం.